ఔషధ మొక్క ఆ రోజు లక్ష్మణుడు మూర్చబోతే ఆ సంజీవని మొక్కుండే పర్వతాలపై తెమ్మంటే ఎవరూ పోకపోతే హనుమంతుడు పోయి ఆ మొక్క ఏదో తెలియకుండా ఆ పర్వతాన్నే తీసుకొస్తాడు. ఆ పర్వతంలో ఉండే మొక్క తీసుకుని లక్ష్మణుడి రాముడు బతికించుకుంటాడు. నేను అందుకే చెప్తున్నా, మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఎక్కడుండే నాలెడ్జ్ని కూడా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరది మీకు అందజేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం. రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు. మీ సెల్ ఫోన్కి మీ సెల్ ఫోన్లో ఏఐ డాక్టర్ వస్తే నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. ఇంకో పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టాను. మీ ఊరికి 104 సర్వీసులు వస్తాయి, 108 సర్వీస్ కూడా ఉంది. అది ఎమర్జెన్సీ కింద వస్తే మీ ఊరికే పంపించి మీ క్లినికల్ టెస్టులు కూడా చేసి దగ్గర ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ టెస్టులు చేస్తున్నాం. ఆ రికార్డ్ అంతా పెడతాం. ఇంకా రాబోయే రోజులు మీరు ఎత్తుక్కోవక్కర్లేదు. మీరు ఏ డాక్టర్ దగ్గర పోవాలన్నా మీ వెంట మీ సెల్ ఫోన్లోనే మీ రికార్డు ఉంటుంది. ఆ డాక్టర్కి మీ నెంబర్ ఇస్తే, మీ ఆధార్ ఇస్తే రికార్డ్ అంతా ఆయన చూసుకుని మళ్ళీ తప్పు చేయకుండా కరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీలో కూడా చైతన్యం రావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనిషి జీవితం 120 ఏళ్ళు. రామ్దేవ్ బాబా ఎప్పుడు చెప్తా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ తినేస్తున్నాం. కొంతమంది ఎక్కువ తిని లేనిపోని సమస్యలు వచ్చి తొందరలోనే షుగర్ వస్తుంది. మన ఆహారపు అలవాట్లు ఉన్నాయి. ఒకప్పుడు మనమంతా రాగి వంట తినేవాళ్ళం, సజ్జలు తినేవాళ్ళం, కూరగాయలు మనమే పండించుకునేవాళ్ళం. ఇప్పుడు అన్ని బజారు పోయి తెచ్చుకుంటున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే ఏవైతే కూరగాయలకు కూడా ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితికి వచ్చారు. నేను చిన్నప్పుడు చూశాను. మా ఇంటికి కావాల్సిన వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్నీ అప్పుడు మా తల్లిదండ్రులే తయారు చేసేవాళ్ళు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నాను, మనం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ ఓసారి మనం చేసే తప్పుల వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.